వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా అందరూ సమన్వయంతో పనిచేయాలి. సదాశివపేట కార్యకర్తల సమావేశంలో సదాశివపేట వ్యవహారాల ఇన్ఛార్జ్ తోపాజీ అనంతకిషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పనిచేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదాశివపేట కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా తోపాజీ అనంతకిషన్ నియామకమైన అనంతరం జరిగిన మొదటి సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్ సీడీసీ చైర్మన్ రామిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎవరి వార్డు పరిధిలో వారు పనిచేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవని వార్డుల్లో వార్డు ఇన్ఛార్జీలదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, చిరు, వాసిం, సిద్దన్న, కంది కృష్ణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీహరి, పట్నం సుభాష్, చోటుభాయ్, మున్సిపల్ కౌన్సిలర్లు శంకర్ గౌడ్, అరుణ్ కుమార్, నాగరాజు, నరసింహులు, విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ నాయకులు పాల్గొన్నారు. कुमार भगत प्रशांत ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, మహిళా నాయకులు అందరికీ కూడా నా పేరుతో మీ అందరి గుర్తు మరొకసారి తోపాజీ అనంతకిషన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక. మరి నన్ను ఇన్ఛార్జి అయితే నేను రాలేదు, వాస్తవంగా చెప్తున్నా. నేను మీకు ఇన్ఛార్జిగా మాత్రం రాలేదు. ఎట్లొచ్చిన జగ్గారెడ్డి గారి ప్రతినిధిగా మీ దగ్గరకు వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు, నాయకురావు నిర్మల జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు మీ అందరితో కలిసి పనిచేద్దామని వచ్చాను. అందరు ఇలా సదస్సుపేటలో మంచి మంచి పోస్టుల మీద వచ్చి ఉన్నవాళ్ళు అన్నమాట. ఇక నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దగ్గర రాలేను. మన సమస్యలు మనమే తెచ్చుకోవాలి. ఇంటి సమస్య బయట పోతే బయట नव्हतं है ना, बराबर है ना. घर में लड़ाई करो तो बाजू घर वाले हंसते हो, तो हंसना बंद करना. अपना घर का महल अपन चालू कर ले. ఇంటి సమస్య ఇంటనే కొట్టంటూ అనుకోవాలి తప్ప ఇంటి బయట వెళ్ళిపోతాం. ముఖ్య ఆ మాటకే నేను ఇంటికి వచ్చాను. కాబట్టి ఒక్క పట్టణ సహాయపేట కాకుండా పూర్తి బాధ్యత, 2 సంవత్సరాల పూర్తి బాధ్యత మున్సిపల్, రెవెన్యూ అండ్
కాంగ్రెస్ పార్టీ పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చి పంపించిండు. మీ నాయకత్వం మంచిది, అందరు ఎవరు పనులు చేసుకుంటున్నారు. నా ఒక్కటి ఆలోచన, పార్టీలో చాలా మంది 26 మంది కౌన్సిలర్లు, 26 మంది కౌన్సిలర్ మనం సుమారు 16 మందిని చేసినాం. 16 మంది చేసినాం, ఒక్కరు ఇండిపెండెంట్గా తీసుకున్నాం. 17 అంటే 70% మెజార్టీ మనం మున్సిపల్గా ఉన్నాం. కాగా వేసుకొని తిరగాలి అని సదాచిపేట మనం పవర్ఫుల్ ఇచ్చేది మనకు ప్రజలు ఇవ్వాలి. పవర్ఫుల్ నాయకులు మనం పడుకుని దగ్గర పవర్ఫుల్ నాయకురాలు నిర్మలక్క తిరుగుతున్నది కదా. సదాచిపేట 5 ప్రాణాలు ఎగరటండి. సంఘటన కాదు దగ్గర అన్ని ప్రాణాలు రాత్రి 9 గంటల 10 గంటల దాకా కాళ్ళ నొప్పులున్నా ఏదైనా మీరు ఎవరు వచ్చి తీసుకెళ్ళి కార్యక్రమాలు జరుపుకుంటారు. పుట్టినరోజు, బర్త్డేలు, కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఇంద్రమైలు, ఎన్నో కార్యక్రమాలకి నిర్మలక్క కార్యక్రమాలు చేస్తారు. ఏ నాయకుడు చేయడు. ఇప్పుడున్న కింద ప్రభావం ఈ లెవెల్ ఇంకా తిరగదు. ఇంత అర్ధరాత్రి కష్టపడేయాలి ఆమె మీకోసం పనిచేసుకుంటూ వస్తుంది. కాబట్టి మనమందరం కలిసి వచ్చి ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కేవలం 10% మీటింగే, ఈ 50% మీటింగే. నాకైతే సంతృప్తి లేదు ఈ మీటింగ్తో. మళ్ళీ మీటింగ్ మొత్తం 26 వాళ్ళకెళ్ళి ప్రతి వార్డు ఇన్ఛార్జ్ నుంచి ప్రతి వార్డుకెళ్ళి మినిమం 10 నుంచి 20 మంది తీసుకెట్టుకోవాలి. 10 నుంచి 20 మంది తీసుకొచ్చుకోవాలి. నేను ఒక్కరినే వస్తే ఆ నాయకుడు ఇద్దరే వస్తారంటే కలవదు. ఆ నాయకులతో ఆ ప్రజలతో కూడా సమస్యలు తెలుస్తాయి. మీకు అందరి గుర్తు వెంకటేశ్వర మధ్యాహ్నాల్లో ఒక్కొక్కరు లేపడతారు సార్, నేను రేపు కొంతమంది ఉంటాడు అంటే తెలుసనే నాకు కూడా సమస్యలు లేక మీకు అవసరం చేసి మాట్లాడితే నేనేం చెప్తా. అక్కడ ఉన్న వాతావరణం కూడా చెప్పాలి. నేను కూడా చెప్పి నాకు ఎవరైతే బాధ్యత వాళ్ళకు కూడా చెప్పాలి. నేను కూడా ఇంకో జవాబాదారీ బాధ్యత నక్కున్నది కదా. డిసిషన్ నేను తీసుకున్నా, నా డిసిషన్ ఇంకో తీసుకున్న అధికారం నక్కున్నది వాళ్ళకి. కాబట్టి వీడికి ఎక్కువ రోజు కాదు కథ. మొట్టమొదటి పరిచయం అయితే అనుకోండి అంతా. నెక్స్ట్ నాగరాజు ఒక మంచి పొజిషన్లో ఇవాళ వచ్చినాడు కాబట్టి సత్యన్న మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ బట్టి కలుసుకుంటాడు. వ్యవహారాలంతా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చూసుకోవాలి. బీసీలు చూసుకోవాలి, ఎస్సీసీలు అయితే ఎస్సీలు చూసుకోవాలి, ఎస్టీ అయితే ఎస్సీలు చూసుకోవాలి. మేము గాంధీ భవన్ నుంచి ఒక ఫామ్ తీసుకొచ్చినాం. నూతన కమిటీ కాంగ్రెస్ పార్టీ సదాశివపేట పట్టణానికి నూతన కమిటీ వేయబోతున్నాం. నూతన కమిటీ అంటే ఇంత కోసం రాస్తున్నది కాదు. ఇప్పటిదాకా మేమందరం కలిసి గాంధీ భవన్ ఇచ్చిన ఫామ్స్ మీ అందరికీ అందజేస్తాం. మీ ఫోటో పెట్టి మీ పరిచయం చేసుకుంటూ ఇప్పటిదాకా 8 సంవత్సరాలు మీరు పార్టీలో పనిచేస్తున్నారు. ఏమేమి పనిచేసారు, గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నావా, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నావా, లేకపోతే మానిటరింగ్ డైరెక్టర్ ఉన్నావా, ఏమున్నావా, పరిచయం అన్న ఉంది అన్న పొందవలసినది. అవన్నీ రాసుకుంటూ మీరు మాకు ఇస్తే దానిని ఎవరెవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేది మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. ఈ పని నేను చేస్తాం. నువ్వేమడుగుతున్నావు? పట్టణంలో ఉపాధ్యక్ష పోస్ట్ అడుగుతున్నావా, పట్టణంలో జనరల్ సెక్రటరీ పోస్ట్ అడుగుతున్నావా, పట్టణంలో నువ్వేమడుగుతున్నావు అది రాయాలి. ఎస్సీసీలకు పవర్ఫుల్ ఎస్సీసీలు అవుతుంది కాబట్టి దయచేసి పట్టణంలో ఎస్సీసీలు కూడా చాలా జాగ్రత్తగా నిలిచేది కాబట్టి ఎస్సీసీలు కూడా చాలా మద్దతు చేయాలి.